ఇక డీటెయిల్స్కి వెళ్తే నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు స్వల్ప వరద కొనసాగుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో కాకపోయినా కృష్ణా జలాలు ప్రాజెక్టులోకి చేరుతున్నాయి. ప్రస్తుతం ప్రాజెక్టు 79,056 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుండగా 17,729 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 522.90 అడుగులకు చేరుకుంది. మొత్తం 312 టీఎంసీల పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి గాను ప్రస్తుతం 154.6156 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మరోవైపుగా నాగార్జున సాగర్ జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కూడా కొనసాగుతుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు స్వల్ప వరద కొనసాగుతుంది. ప్రాజెక్టులోకి 79,056 క్యూసెక్ల నీటి ప్రవాహం, దిగువకు 17,729 క్యూసెక్ల నీటి విడుదల కానుంది. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం ప్రాజెక్టు నీటి మట్టం 522.90 అడుగులు. ఇక పూర్తి స్థాయి నీళ్ళ సామర్థ్యం చూసుకున్నట్లయితే 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 154.6156 టీఎంసీల నీటి నిల్వ జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి, అలాగే నాగార్జున సాగర్ జలాశయ పరిస్థితిపై అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇక డీటెయిల్స్కి వెళ్తే నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు స్వల్ప వరద కొనసాగుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో కాకపోయినా కృష్ణా జలాలు ప్రాజెక్టులోకి చేరుతున్నాయి. ప్రస్తుతం ప్రాజెక్టు 79,056 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుండగా 17,729 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 522.90 అడుగులకు చేరుకుంది. మొత్తం 312 టీఎంసీల పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి గాను ప్రస్తుతం 154.6156 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మరోవైపుగా నాగార్జున సాగర్ జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కూడా కొనసాగుతుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు స్వల్ప వరద కొనసాగుతుంది. ప్రాజెక్టులోకి 79,056 క్యూసెక్ల నీటి ప్రవాహం, దిగువకు 17,729 క్యూసెక్ల నీటి విడుదల కానుంది. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం ప్రాజెక్టు నీటి మట్టం 522.90 అడుగులు. ఇక పూర్తి స్థాయి నీళ్ళ సామర్థ్యం చూసుకున్నట్లయితే 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 154.6156 టీఎంసీల నీటి నిల్వ జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి, అలాగే నాగార్జున సాగర్ జలాశయ పరిస్థితిపై అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.